మీ ఇంటి వెనుక ఉన్న సెల్ టవర్ సిగ్నల్ సడన్గా పోయిందా? ఆ టవర్ బ్యాటరీలో సేఫ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే సైలెంట్గా వచ్చి సెల్ టవర్లనే ఖాళీ చేసే ఒక హైటెక్ దొంగల ముఠ సిటీ శివార్లో తిరుగుతోంది. అసలు వీరు టవర్ బ్యాటరీలని ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారు? టెక్నికల్ నాలెడ్జ్ను క్రైమ్ కోసం ఎలా వాడుతున్నారు? ఇక చెమటోడ్చి పనిచేయాల్సినటువంటి చేతులు దొంగతనాలకు ఎలా అలవాటు పడ్డాయి? వరంగల్ పోలీసుల ఆపరేషన్లో బయటపడిన ఈ షాకింగ్ వివరాలేంటో ఇప్పుడు మీకోసం. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలు, అర్ధరాత్రి వేళ చీకటి ముసుగులో కదులుతున్న నీడలు, ఇవే ఈ కేటుగాళ్ల సామ్రాజ్యం. ఇది మన కోసం కక్కుట్టిపడి ఈ ముఠా ఎంచుకున్న మార్గం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ గ్యాంగ్లో ప్రధాన నిందితుడు గణేష్ ఒక డ్రైవర్ అయితే, సుధాకర్, శివాజీలకు సెల్ టవర్ మెకానిజం మీద పూర్తి గ్రిప్ ఉంది. జనరేటర్ రిపేర్లు, టవర్ మెయింటెనెన్స్ పనుల్లో వీరు ఎక్స్పర్ట్స్. తమకున్న ఆ టెక్నికల్ పరిజ్ఞానాన్ని కష్టపడడానికి కాకుండా దొంగతనాలకు వాడుకున్నారు. సెల్ టవర్ నుంచి కొన్ని బ్యాటరీలను తొలగించినా టవర్ పనితీరులో ఎలాంటి ఇబ్బంది రాదని, ఎవ్వరికీ అనుమానం కలగదని వీరు పక్కాగా గుర్తించారు. అందుకే ఫుల్ బ్యాటరీ బ్యాంక్ కాకుండా కొన్నింటిని మాత్రమే చోరీ చేస్తూ ఎవ్వరికి దొరకకుండా జాగ్రత్త పడేవారు. ఈ మోడస్ ఆపరేండి చూసి సాక్షాత్తు పోలీసులే విస్తుపోయారు. ఈ ముఠా నెట్వర్క్ ఒక జిల్లాకు పరిమితం కాలేదు. వరంగల్ కమిషనరేట్ పరిధి నుంచి మొదలెట్టి యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో వీరు విలయ తాండవం చేశారు. మొత్తం 13 సెల్ టవర్లో వీరి చేతివాట ప్రదర్శించారు. అయితే ఈ బ్యాటరీల చోరీ వెనుక ఓ వింతైన లింక్ ఉంది. ఈ ముఠా సభ్యులు రాత్రి సమయాల్లో చెరువుల్లో చేపల దొంగతనానికి కూడా పాల్పడేవారు. చేపల వేట సాకుతో ఊరి శివార్లకు వెళ్లి అక్కడ ఏ సెల్ టవర్ పర్యవేక్షణ లేకుండా ఉందో, ఎక్కడ సెక్యూరిటీ వీక్గా ఉందో రెక్కి నిర్వహించేవారు. అలా ఐడెంటిఫై చేసిన టవర్లనే టార్గెట్ చేసేవారు. కొట్టేసిన బ్యాటరీలను పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతానికి తరలించి అక్కడ గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసేవారు. ఆ వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ జల్సాలు చేసేవారు. అక్రమంగా సంపాదించిన ఆ సొమ్ముతో ఎంజాయ్ చేస్తున్న వీరిని అదృష్టం ఎంతో కాలం వరించలేదు. గత మార్చి 3న అసంపర్తి పరిధిలోని అనంతసాగర్ దగ్గర జరిగిన 48 బ్యాటరీల చోరీ కేసు పోలీసులకు సవాల్గా మారింది. రంగంలోకి దిగిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత నాయకత్వంలో ప్రత్యేక బృందాలను రంగంలో దించారు. టెక్నాలజీని ఆయుధంగా చేసుకుని సీసీటీవీ ఫుటేజ్, నిందితుల ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నెట్వర్క్ను ఛేదించారు. హసన్పర్తి మండలం దేవన్నపేట శివార్లో ఔటర్ రింగ్ రోడ్ టోల్గేట్ వద్ద చోరీ సొత్తును అమ్మేందుకు వేచి చూస్తుండగా పోలీసులు మెరుపుదాడి చేశారు. 5 నిందితులు గణేష్, సుధాకర్, శివాజీ, నరసింహ, సురేష్లను అరెస్ట్ చేసి వారి నుంచి సుమారు 2 లక్షల విలువైన 144 బ్యాటరీలు, 2.5 లక్షల నగదుతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సినిమా ఫక్కీలో సాగిన ఈ దర్యాప్తులో ఇంకా 2 నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చూసారుగా, తెలివితేటలను తప్పుడు మార్గంలో ఉపయోగిస్తే చివరికి వెళ్లాల్సింది జైలు ఊచల వెనక్కే. టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయని అక్రమాలకు పాల్పడితే చట్టం తన పని తాను చేసుకుపోతోందనడానికి ఈ ఘటనే నిదర్శనం. ప్రజలు కూడా తమ పరిసరాల్లోని సెల్ టవర్ల వద్ద అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపిస్తే గనక వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. అప్రమత్తతే అక్రమార్కుల ఆట కట్టించడానికి ఏకైక మార్గం. నిరంతరం నిఘా ఉంచే వరంగల్ పోలీస్ యంత్రాంగాన్ని మనం అభినందించాల్సిందే.